ఏ ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు? 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నా, 4 ఎకరాలేమో మా సొంతం ఉంది. ఆ. కౌలు పైసలు పడతానా నీకు? రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడుగా. ఒక్క రూపాయి లేదు, బిల్ల లేదు, అవే పడతలేదు ఇంకా అసలే. ఆ. ఏది పడతలేదు. రైతు బంధు అయినా వస్తుందా మరి? రైతు బంధు 2 ఎకరాలకు వేసిండు, ఆ. తాపకో ఎకరం మళ్ళీ అయితే పెట్టాడు కథ. ఆ. దండిగా కాంగ్రెస్ ప్రభుత్వం కలిగేదాలి. ఎందుకే మంచిగానే చేస్తురట, రైతు బంధు ఇస్తారు. రైతు లేదు అంతా దండుగు. వాడు రేవంత్ రెడ్డి అని అది తప్పు. ఇప్పుడు ఆ సీట్లనేమో మంచిగా వచ్చినాయి. ఈ పల్లెటూరు 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు, 4,000 పింఛన్ అన్నాడు. ఏది 6 గంటలకి కొట్టి చేసలే, ఏది లేదు. మేము మంచిగానే చూసుకుంటున్నాం రైతుల్ని. రైతు బంధు ఇస్తున్నాం, బోనస్ ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాం అని చెప్తున్నాడు. సన్న బట్లకి వరకు ఒక బోనస్ ₹1 రాదు ఇక్కడ మల్కాపూర్లో. రుణమాఫీ చేసిన అని చెప్తాడు. 2 ఎగబెట్టిండు. 4 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఒక ఎకరానికి 2 ఎకరాలు వేసిండు. ఓట్లప్పుడు ఎకరానికి వేసిండు, ఓట్లప్పుడు ఎకరానికి వేసిండు. మళ్ళీ ఇప్పుడు రైతు బంధు వేయాలంటే మళ్ళీ ఓట్లు రావాలి. మళ్ళీ ఓట్లు వస్తే మళ్ళీ ఎకరానికి వేస్తాడు. అది కేసీఆర్ ఉన్నప్పుడు 5 ఎకరాలకి గుట్ట పొరలకు ఇచ్చాడు పైసలు, దున్నకున్న బీళ్లకు. వీటి దండిగా ఇది రాదు, ఈ ప్రభుత్వం రాదు. ఆయన ప్రభుత్వం మంచిగా ఉందా, ఈయన ప్రభుత్వం మంచిగా ఉందా? ఏ కేసీఆర్ ప్రభుత్వం మంచిది. అది రైతులను మంచిగా ఆదుకున్నాడు. మందు బత్తాలు కానీ, ఎరువులు కానీ అరగొట్ట లేకుండా మళ్ళీ ఇప్పుడు మనం మందు బత్తాలకు పోతే లైన్ కట్టుడు. ఇది మళ్ళీ ఇప్పుడు మనం కౌలు పెట్టినాం కదా, ఇది ఓల్టీపు మళ్ళీ రాసుకపోవాలి. మళ్ళీ ఈ చదువురాని వాళ్ళతో ఏం పని? చదివచ్చిన వాళ్ళు రాసుకునేది. కొనుకొచ్చినాం, తిరిగి చెప్పులు అరిగినాయి ఊరే బత్తాలకు. ఇబ్బంది పడతారు, కష్టం అవుతుంది మీకు ఈ ప్రభుత్వంలో. పట్టంత ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని మొక్కుతారు రైతులు. మళ్ళా ఊర్లో అనుకుంటారా మళ్ళీ ఈ ప్రభుత్వం ఎప్పుడు పోవాలని? ఊళ్ళో అందరు అనుకుంటారు. రైతులకు ఇప్పుడు ఏర్పడ్డది, కుప్పలు అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడి రూపాయి లేదు. 1 ఎకరానికి వేసిండు ఓట్లు, అప్పుడు మళ్ళీ 1 ఎకరానికి వేసిండు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కదా హైదరాబాద్, దాని గురించి మళ్ళీ ఎకరానికి వేస్తాడా, ఆయన తెగ పెడతాడా? అలా 3 మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, దాన్ని చూస్తే ఏర్పాటు అంతా దండిగా ఈ వ్యవసాయం. మందు బత్తాలకు ఏడ్చుడే. ఈ అడ్లు నిన్న అయినాయి మొత్తం కళ్ళకి వెళ్ళి. కటింగ్లు అయినా మీ ఓట్లు క్వింటల్కి 7 కిలోలు కట్ చేసారు మిల్లోళ్ళు. క్వింటల్కి 7 కిలోలు. అప్పుడు మీ అధికారులకు ఎమ్మెల్యేకో చెప్పొచ్చు కదా, మీ ఎమ్మెల్యే ఇక్కడ ఈ మేడిపల్లి సత్యం. ఎట్లా ఉంది ఆయన పనితీరు? గెలిచి 2 అంటాడు, ఆయన చెప్పి అవుతుండు. వీళ్ళు మిల్లోడు తీసుకుంటలేడు. అట్లా అయితే తీసుకుంటాం, కొంటాం, లేకపోతే లేదు. మీరు ఇయ్యకూడదు అని అంటాడు, కానీ ఆడు దోచేది అదేనబట్టి. ఇక మరి ఏం చేసుడు? 2.5 సంవత్సరాలు అయింది మీ ఎమ్మెల్యే గెలిచి. ఏమైనా మీ ఊరికి అభివృద్ధి కానీ పనులు ఇట్లా ఏమైనా చేసిండా? ఇంకే పని లేదు. మా ఊరికి మొన్న ఒక వచ్చి పసుకు చేసిపోయాడు. ఏది చేయలే, రోలు లేవు, ఏది లేదు, సిమెంట్ రోలు లేవు, ఏవి లేవు, ఏ పని లేదు. 6 గ్యారెంటీలు అమలు అవుతుందా మీకు? 6 గంటలకు ఒక్కటి కాలేదు, ఒక్కొక్క బస్సు ఒక్కటి చేసాడు. ఇక అన్నట్నే ఉన్నాయి, అన్ని పెండింగే. అది ఏం మంచిది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు కాంగ్రెస్ ఓటేసినావు, వేసినా ఎలా ఉంది? ఏం చెప్పిండు మీకు ఎలక్షన్ ముందు? ఏం చెప్పిండు? ఎక్కడన్నా 15,000 ఇస్తా అన్నాడు, 4,000 పింఛన్. ఇప్పుడు నీ అనుభవంలో
కేసీఆర్ ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డారా మీరు?